మనం నమ్మే సిద్ధాంతం తప్పు అని ఒకళ్ళు మనకు నిరూపిస్తే మన బ్రెయిన్ అంట తట్టుకోలేదంట దాన్ని. అంటే సడన్గా దాన్ని తట్టుకోలేదు. నువ్వు ఒక వ్యక్తిని బాగా మంచోడని నమ్మావు 10 సంవత్సరాలుగా, సడన్గా వాడు చెడ్డోడని తెలిసి వచ్చింది అనుకోండి, ఆ బ్రెయిన్ తట్టుకోలేదండి, షాక్ గురైంది. అలాంటి షాక్ ఒకటే నేను చూపిస్తున్నానండి క్రైస్తవులకి. క్రైస్తవులారా, మీరెవరు? ఈయన యూదులకు రాజు, ఆయన యాకోబు వంశస్థులను ఏలడానికి వస్తే నువ్వెవరు అయ్యా బాబు? నువ్వు మా దేవుడు అనుకుంటున్నావు, మహారాజు అనుకుంటున్నావు. మహారాజా, ఈయన నీకు రాజు కాదయ్యా, యాకోబు వంశస్థులకు రాజు. అంటే వీళ్ళు ఏదో పుట్టించుకున్నారు కదా మధ్యలో, ఏదో అనుకున్నారు కదా మధ్యలో. వీళ్ళు ఆయన కాదు కదా. యేసు క్రీస్తు ప్రభువారు యూదులకు రాజు. యూదులకు రాజుగా ఆయన చెప్పుకున్నందుకే ఆయన సిలువ మరణం పొందాడు. ఈయన యూదులకు రాజు అన్న సంగతి ఇశ్రాయేలు వంశస్థులను ఏల్తాడని దూత చెప్తుందండి. చూడండి అక్కడ.